మనం బత్తాకాయ తొక్కులను తీసుకొని స్కేల్ మీద పిండుకోవాలి అన్నమాట. బత్తాకాయ తొక్కులని ఇలా పిండుకోవాలి అన్నమాట. పిండుకున్న తర్వాత మనం చేతికి అతికించుకొని ఇట్లా చేసుకోవాలి అన్నమాట. అమ్మ నా చేతికి ఇది ఉంది. అమ్మ నా చేతి ఇలా చేతికి చేయాలన్నమాట. ఇలా ఒకసారి కాదు ఫ్రెండ్స్, అతికించుకునే అనేటప్పుడల్లా అతికించుకోవాలి అన్నమాట. మాదని రోజు అతికించుకొని ఆడుకుంటారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో పీచ్ మిఠాయి లాగా. ఇక్కడ పెట్టు. నాకు ఈ బూజులాగా కూడా అనిపిస్తుంది అన్నమాట. దీంతో ఆడుకోవచ్చు. చూసారా ఎంత వచ్చిందో. ఇట్లా వచ్చింది అన్నమాట. మనం చేస్తూ ఉంటే ఇట్లా వచ్చింది అన్నమాట. ఏమని ఇట్లా మనం పిండుకోవాలి అన్నమాట. దాని రసం బయటకు వచ్చేదాకా పిండుకున్నాను. అయిపోయింది కదా, అందుకనే అయిపోయినప్పుడల్లా పిండుకోవాలన్నమాట. ఇందాకలా చూపించాను కదా, అట్లా పిండుకోవాలి. అయిపోయినప్పుడల్లా పిండుకుంటే ఇట్లా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. చేతి నిండా అది. ఇలా వస్తుందో. చూడండి నెమ్మట్లోనే ఇలా అయిపోయింది అన్నమాట. మళ్ళీ మనం పిండుకోవాల్సి వచ్చింది ఇంకో ఇట్లా పిండుకోవాలి అన్నమాట. మనకి చెయ్యి నొప్పి లేసినప్పుడు ఒక 2-3 సార్లు చేసుకుంటే అయిపోయింది అన్నమాట. చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా నేను ఇంకా ఈ ఒక్కసారి చేసేది బాగా పట్టింది కదా. ఇంకా ఒకసారి చూడండి, నేను ఈ ఒక్కసారి కూడా చేయటం అయిపోయింది అన్నమాట. నేను ఈ ఒకసారి కూడా చేయటం అయితే అయిపోయిందన్నమాట. చూడండి ఎలా ఉందో.
చేతితో చెయ్యి మనం 2-3 సార్లు చేసుకుంటే భలే పీచ్ మిఠాయి లాగా మనం ఇది భలే గుంది కదా ఫ్రెండ్, పీచ్ మిఠాయి లాగా. కానీ ఇది తినేది కాదు, ఆడుకునేదే. ఓన్లీ మనం పైనదైతే తినొచ్చు కానీ బయట ఇలా చేసుకొని తినకూడదు అనమాట. ఓన్లీ ఆడుకునేది. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం.